నమస్కారం వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఎవరైతే 3వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు 30వ తారీఖు జన్మిస్తారో వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది తెలుసుకుందాము. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ 2024లో మిశ్రమ ఫలితాలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఏ ఫీల్డ్ వారికి బాగుంటుంది, ఏ ఫీల్డ్ వారికి కొంచెం ఎక్కువగా శ్రమ పడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఫీల్డ్ వారికి అంటే ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఏం స్టార్ట్ చేస్తే వీరు ఈ సంవత్సరం మంచి పొజిషన్లోకి వెళ్తారు అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ 2024లో వీరు కనుక అనుకుంటే మంచి పొజిషన్కి రాగలరు. అది ఏం చేస్తే వస్తారనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే వీరికి మిశ్రమ ఫలితాలు అని ఎందుకు అన్నాను అని అంటే వీరు తీసుకునే డెసిషన్ అనేది అలా ఉంటుంది. ఏంటి అని అంటే వీరు ఎక్కువగా చేస్తే ఏమైద్దో అన్న ఆలోచన పెరగడం వల్ల వీరికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అనేది చెప్పడం జరిగింది. సో ఎవరైతే 3వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు 30వ తారీఖు జన్మిస్తారో వారికి ఈ సంవత్సరం ఎవరైతే ఉంటారో జాబ్ పరంగా ట్రై చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం వీరు ట్రై చేస్తే ఖచ్చితంగా చిన్న జాబ్ అయినా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారు అని అంటే గవర్నమెంట్ జాబ్లో కూడా వీరు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి అసలు ఎవరికి ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఎవరికి తక్కువ ఫలితాలు వస్తాయి అని అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ అయినా కానీ వాళ్ళ నేమ్ నెంబర్ అయినా కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా హైయెస్ట్ మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే గుడ్ లక్కీ నెంబర్ అనేది 5, 6, 8 వస్తుందో లేదంటే వారి నేమ్ నెంబర్ కూడా 5, 6, 8 వస్తుందో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రమే అండి, రిమైనింగ్ వాళ్ళకి కాదు. సో వీరికి మాత్రం కొంచెం వీరికి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మాత్రమే అండి, రిమైనింగ్ ఏది కాదు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వాళ్ళ నెంబరు, వాళ్ళ నేమ్ నెంబర్ అంటే ఇప్పుడు వారు ఏ నక్షత్రమైనా కానివ్వండి, ఏ రాశి అయినా కానివ్వండి, ఏ పేరుతో స్టార్ట్ అయినా కానీ వాళ్ళ పేరు అనేది ఏ లెటర్తో స్టార్ట్ అయినా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నమాట. సో వారి లక్కీ నెంబర్ వాళ్ళ నేమ్ అనేది డిసైడ్ చేసిద్ది వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అనేది రావాలి, వారికి ఎంత ప్రయోజనాలు అనేది వస్తాయి అనేది. వీరికి మాత్రమే హయ్యెస్ట్ మంచిగా ఉంటుంది, వీరికి చాలా ఎక్కువ ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది, వీరికి మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది, వీరికి హయ్యెస్ట్ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటి అని అంటే ఈ 2024లో వీరు అధిక ఒత్తిడికి గురి అవ్వడం వల్ల అంటే వీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్లో కూడా ఏంటంటే వీరికి వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వీరు డిలే చేయడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం వీరికి ఒకవేళ జాబ్ లోయెస్ట్ శాలరీ ఉంది, హైయెస్ట్ శాలరీ ట్రై చేసినట్లయితే వీరికి ఖచ్చితంగా జాబ్ అనేది ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. కానీ ఇయర్ లాస్ట్కి మాత్రమే ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జాబ్ రాని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో జాబ్ రాని వాళ్ళకి ఏంటి అని అంటే ఈ నెంబర్స్లో ఉన్నట్లయితే వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ లక్కీ నెంబర్ కానీ ఖచ్చితంగా వారికి ఈ సంవత్సరం జాబ్ రావడం జరుగుతుంది. ఎంత చిన్న జాబ్ అయినా సరే, గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ప్రైవేట్ జాబ్ అయినా సరే, ఏదైనా సరే జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కాకపోతే వీరు ఏదైతే ఒకటి ట్రై చేస్తున్నారో దాని మీద మాత్రమే ట్రై చేయాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం 4 రకాలుగా చేయడం వల్ల వీరికి ఏంటంటే ఒక దగ్గర మైండ్ అనేది అంటే ఆలోచన అనేది ఒక దగ్గర ఆగదనమాట. సో అలా ఆగకపోవడం వల్ల వీరి అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది జాబ్ తెచ్చుకోవడంలో మాత్రమే. సో వీరికి మ్యాక్సిమం కూడా 3వ తారీఖు 12వ తారీఖు 21వ తారీఖు 30వ తారీఖు పుట్టిన వారికి ఏప్రిల్ దగ్గర నుంచి చాలా మంచిగా ఉంది. వీరికి ఎవరు ఏమనుకున్నా సరే అంటే వీరికి గురుబలం అనేది చాలా అధికంగా ఉంది ఈ 2024లో. సో ఈ 2024లో గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల వీరు వ్యాపారం కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి పొజిషన్లో ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి క్లాత్స్
వ్యాపారం కనుక స్టార్ట్ చేసినట్లయితే ఎవరైతే ఈ సంవత్సరం ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఒకవేళ వ్యాపారం చేయాలి అనుకుంటే మీరు క్లాత్స్ వ్యాపారం చేసినట్లయితే చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారం వితిన్ 2-3 మంత్స్లోనే మంచి పొజిషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. లేదు గ్రోసరీస్ పెట్టుకున్నా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 2024లో ఏ వ్యాపారం చేసినా సరే స్టార్టింగ్ 1 మంత్ మాత్రమే యావరేజ్ రిజల్ట్ అనేది చూస్తారు. రిమైనింగ్ అంతా మంచి రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ డేట్స్లో పుట్టిన వారికి ఈ 2024లో వ్యాపార పరంగా ఉన్నట్లయితే ఆ పార్ట్నర్స్తో మాత్రం ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వారికి పార్ట్నర్స్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకు అనంటే వారు చెడు చేయాలి అని కాదు, కానీ మీకు అనేది మీ కళ్ళకు అలా కనిపించడం జరుగుతుంది. మీరు కనుక ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉండకపోతే మీరు వ్యాపారంలో ఖచ్చితంగా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు వారికి ఏంటంటే ఈ సంవత్సరం అమ్మాయిలకి మరీ ఎక్కువగా అమ్మాయిలకైతే చాలా మంచిగా ఉంది. వారికి తిరిగి కూర్చునే యోగం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఏంటి అని అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి బంగారం ప్రాప్తిస్తుంది. అండ్ మీరు గోల్డ్ కొనాలనుకున్నా సరే గోల్డ్ కొనుక్కుంటారు. అండ్ ఎవరికైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వివాహం అవ్వకుండా ఉంటుందో, అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే, వారికి ఖచ్చితంగా ఈ 2024లో వివాహం అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేదు యూఎస్ ట్రయల్స్ చేస్తున్నారు అని అంటే వీరికి మాత్రం యూఎస్ ట్రయల్స్ కూడా ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మాత్రమే వీరికి మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. అంటే ఆగస్ట్ తర్వాత ట్రై చేసినట్లయితే వీరికి కొంచెం మంచిగా వీరి అనుకున్నట్లు జరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వారికి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది ఏంటి అని అంటే వీరి జీవితంలో వీరు జస్ట్ వాళ్ళ నేమ్ కరెక్ట్గా ఉన్న వారు మంచి పొజిషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ నేమ్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా గుడ్లోనే ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1లో పొజిషన్లో ఈ సంవత్సరం కొంతమంది అత్యధికంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. వీరు కొన్ని అచీవ్మెంట్స్ అనేది సాధించడం జరుగుతుంది. ఎవరికి అని అంటే గురుబలం అత్యధికంగా ఎక్కువగా ఉన్న వారికి. వీరిలో కూడా చాలామంది ఇలా గుడ్లో వచ్చిన వారికి కూడా చాలామందికి లోపల కొంతమందికి అది 100% న్యూమరాలజీలో 100% చేసుకుంటారనమాట కొంతమంది. సో వారికి ఏంటంటే 100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 2వ తారీఖు, 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు వరకు ఏంటి అని అంటే వాళ్ళ నేమ్, జస్ట్ వారి నేమ్ వారికి 8 నెంబర్ కాకుండా అంటే బ్యాడ్ నెంబర్స్లో ఉండకుండా వారి గుడ్ నెంబర్లో ఉన్నా సరే వారికి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళు చెప్పింది బ్లైండ్గా నమ్మేస్తారనమాట. బ్లైండ్గా నమ్మేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేయడం అనేది జరుగుతుంది. అలా కాదు, మీరు ఏదనుకుంటున్నారో అది చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరి ఇళ్లలో కూడా కొంచెం బ్యాడ్ న్యూస్లు వచ్చినా సరే వీరికి ఆస్తి పరంగా, ప్రాపర్టీస్ పరంగా ఏమన్నా రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తాయి, గోల్డ్ కొనుక్కుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాండ్స్ పరంగా కూడా వీరికి ల్యాండ్స్ కొనుక్కునే యోగం కూడా చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వీరికి ఆస్తుల పరంగా ఆస్తులు వచ్చే యోగం అనేది ఉంది. వీరికి శుభకార్యాలు కూడా జరగడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వారికి ఈ 2024లో ఎక్కువ ట్రావెలింగ్ చేయడం కూడా జరుగుతుంది. అనుకోని విధముగా ట్రావెల్ చేస్తారనమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఈ ఫీల్స్ ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 2024లో వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే ఇలా ఉంటారో వారికి మాత్రమే, రిమైనింగ్ వారికి ఎంత ట్రై చేసినా సరే మాకు రావట్లేదు, అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.